హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మాది కొరమీన్ అండి. కొరమీన్ ఫిష్ మా అమ్మగారు అనమాట కొరమీన్ బాగు చేయడానికి వచ్చింది. దాన్ని కత్తిపేటతో 2 దెబ్బలు వేయమని చెప్పింది. ఎందుకంటే బయటకుండగా నేను చేయలేనని చెప్పింది. నేను కత్తిపేటతో దాన్ని 2 దెబ్బలు వేయడానికి తీసుకొచ్చాను. ఆల్రెడీ 1 దెబ్బ వేసాను. కాకపోతే ఏంటంటే వెలవెల కొట్టుకుంటుంది. ఇంక 2వ దెబ్బకి ఆల్రెడీ చనిపోయింది. అది కొట్టుకుంటుంది, ఆల్రెడీ చనిపోయింది. నా పని అయితే అయిపోయింది. ఇక నా అమ్మగారు అనమాట దాన్ని బాగు చేయడానికి తీసుకెళ్తారు. అది బాగు చేసుకున్న తర్వాత ఇదిగోండి, బాగు చేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఆ ముక్కలు అనమాట ఒక పక్కన పెట్టడం జరిగింది. దాంట్లోకి అనమాట మునక్కాయలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే టమోటా, ఎర్రుల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం మొత్తం ఇవన్నీ కూడా పేస్ట్ చేసామండి. అల్లము, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లము, అలాగే జీడిపప్పు కూడా దీంట్లో వేసి పేస్ట్ కొట్టడం జరిగింది. టమాటోతో సహా జీడిపప్పు. అలాగే ఈ పేస్ట్ ఆల్రెడీ కొట్టేసి అక్కడ ఉంచడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ మీద బాగా పెట్టడం జరిగింది. మా మిస్సెస్ గారు దీన్ని వండుతున్నారండి. ఆల్రెడీ స్టవ్ మీద బాగా పెట్టడం జరిగింది. ఆల్రెడీ పాత్ర కాగుతూ ఉన్నది. దాంట్లోకి ఇవ్వండి నూనె వేస్తూ ఉన్నా. ఇది వేరుశనగ నూనె అండి, మేము ఆడించుకున్నది. ఇది వేరుశనగలతో, అంటే రిఫైండ్ ఆయిల్ కాదు. ఇది ఆయిల్ ఎంత సరిపడాలో అంత వేసిందండి. అదిగోండి దాంట్లోకి ఆల్రెడీ జీలకర్ర వేస్తూ ఉన్నారు. జీలకర్ర, ఆ జీలకర్రతో పాటు అలాగే ధనియాలు, పోపులు వేసారు. పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేస్తూ ఉన్నారు. పచ్చిమిర్చి అది చిల్లుతుంది కాబట్టి కంటికి పడుతుందంటే దూరంగా వెళ్ళడం జరుగుతుంది. పచ్చిమిర్చి ఆల్రెడీ వేయడం జరిగింది. కొద్దిగా దాంట్లోనే ఆల్రెడీ కలుపుకున్న పేస్ట్ ఉంది కదండి, టమోటా, ఆల్రెడీ కరివేపాకు వేయడం జరిగింది. కరివేపాకు ఇదేంటంటే మొన్న ఉండేటట్టు కాదండి, దీంట్లో చింతపండు రాదండి. దీంట్లో టమోటా, ఎర్రుల్లి, అలాగే అల్లము, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేయడం జరిగింది. అలాగే జీడిపప్పు మొక్కతో పేస్ట్ తయారు చేయడం అయింది. ఇప్పుడు ఆ తాలింపుల్లోకి ఈ పేస్ట్ అంతా వేస్తుందండి. ఆ పేస్ట్ అంతా లేదు. ఇది కొరమీన్ అండి. ఈరోజు కొరమీన్ వేస్తాను, కొరమీన్ వండడానికి. అయితే ఈ పేస్ట్లో ఉండే పచ్చివాసన పోవడానికి ఆల్రెడీ దానికి టైం ఇవ్వడం జరిగింది. చూసారు, అది వేసారు. పచ్చివాసన పోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చేపలు ఉప్పును పసుపు పెట్టి శుభ్రం చేసి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కడుగుతూ ఉన్నాను. ఎందుకంటే కొంతమందికి చేపలు తినిన తర్వాత ఈరోజనాలు అవుతాయండి. ఈరోజనాలు, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ అవి రాకుండా ఉండాలంటే ఉప్పు పసుపు వేసిన చేప ముక్కలు మళ్ళీ క్లీన్ చేయాలండి. అప్పుడు దాంట్లో ఉండే బ్యాక్టీరియా, దాంట్లో ఉండే చెడు అంతా బయటకు పోతుందండి. మళ్ళీ ఫ్రెష్ ముక్కలుగా తయారవుతాయండి. కనుక ఆ ఫ్రెష్ అవ్వాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని మరొకసారి కడగడం మంచిదండి. ఎప్పుడైతే మరొకసారి కడుగుతామో ఇప్పుడు మనకు రెండోసారి కడుగుతుందండి, అప్పుడు నీట్గా అవుతుందండి. మనం తినేటప్పుడు ఎటువంటి మనకి ఎసిడిటీ ప్రాబ్లం కానీ, ఫుడ్ పాయిజన్ కానీ మనకు రాకుండా ఉంటుంది. ఇది కొరమీన్ కాబట్టి ఏ చేప అయినా సరే అలాగే కడుక్కోవాలి. ఇది కొరమీన్ అండి, కొరమీన్ చేప కనుక దీన్ని 2 సార్లు కడగడం జరిగింది. ఇలాగ ఎవరైతే 2 సార్లు కడుక్కుంటారో ఉప్పు వేసినప్పుడు కూడా మొదట్లో బాగానే కడిగారు, మళ్ళీ ఇప్పుడు నానేసిన తర్వాత అంటే కొంతసేపు ఉంచినప్పుడు కూడా కడగడం వల్ల ఇంకా దాంట్లో ఉండే బ్యాక్టీరియా అంతా చనిపోతుందండి. ఇప్పుడు మనం అది వండడానికి ఫ్రెష్ అవుతుందండి. ఇదిగోండి ఆల్రెడీ పచ్చివాసన పోవడానికి ఆల్రెడీ బాగా ఫ్రెష్ అయిన చేప ముక్కలు కలుపుతూ ఉన్నామంటే పచ్చివాసన కొద్దిగా ఉంది. పచ్చివాసన పోవాలని మళ్ళీ కలుపుతున్నాను. ఆల్రెడీ కలపడం జరుగుతుంది. అదిగోండి ఎంత ఆ పచ్చివాసన పోతే అంత బాగా అంత టేస్టీగా ఉంటుంది అనేసి మా మిస్సెస్ గారు అంటున్నారండి. కనుక పచ్చివాసన పోయినంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ శుభ్రం చేసుకున్న దాంట్లోని ఇవ్వండి, ఇది అండి గడ్డుప్పు, ఆ పేస్ట్లోనే గడ్డుప్పు వేసిందండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేస్తుందండి. పసుపు
పసుపు అండి, అదే పేస్ట్లోని. అలాగే కారం అండి, కారం వేసుకుందండి. కారం దానికి సరిపడంత కారం వేయాలి. ఎక్కువ ఎనభై ఉండేసరికి కారం ఎక్కువ ఉండాలి. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ పేస్ట్లో ఎండుమిర్చి ఉంది, అలాగే పచ్చిమిర్చి ఉంది కనుక ఇంకా ఎక్కువ కారం అయిపోద్దని కారం తక్కువ వేయడం జరిగిందండి. కనుక ఎప్పుడైనా సరే చేపలకి కారం ఉంటేనే టేస్టీగా ఉంటుంది, రెసిపీ వేరండి. కనుక ఇప్పుడు ఆ పసుపు కారము ఉప్పు వచ్చేసింది, మళ్ళీ కలుపుతూ ఉంటుంది. టేస్ట్ బాగా పట్టాలి, ఎందుకంటే అది ఎంత వాసనగా ఎంత నీట్గా ఉంటే ఇప్పుడు మనం వేసిన కొరమైన ముక్కలకి అంత టేస్ట్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో జీడిపప్పు కూడా ఉంది కాబట్టి దీంట్లో చింతపండు అలాంటి మగ్గులాగా అనమాట, ఎక్కువ పులుసు కాకుండా. ఆల్రెడీ కొరమైన ముక్కలు వేస్తున్నారు చూడండి మా మిస్సెస్ గారు. ఇవి మా భాషలో సవడ అంటారమ్మండి, మీరేమంటారో మరి మాకు తెలియదు. మీరు ఏమైనా అన్నట్టుంటే కామెంట్స్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. మధ్య ముక్కలన్నీ అందులో వేస్తుందండి, ఎందుకంటే దీంట్లో మధ్య ముక్కలు వేయాలని ఆవిడ నిశ్చయించుకుంది చేపలోనివి. కనుక మధ్య వేస్తూ ఉన్నారు ఆ పేస్ట్లోని, ఆ తాలింపుల్లోని. చూసారా, అలాగది కూడా కాసేపు ఆగాలని. ఈలోగా దాంట్లోని చెంప ముక్కలు బుర్ర ముక్కలన్నీ కూడా పులుసు పెట్టాలని పక్కన పెట్టిందండి. పులుసు చేస్తానని. ఇది ఎందుకంటే దీంట్లో గ్రేవీ తక్కువ వస్తుందండి, ఓన్లీ గ్రేవీతో కలిపి తినచ్చు, కాదు పులుసుతో తినాలని పక్కన పెద్దది ముక్కలు పెట్టి పులుసు అండి. ఆల్రెడీ ఉడుకుతుందండి, కర్రీ రెడీ అవుతుంది. పరమైన ముక్కలకి అన్ని పేస్టులు పట్టాలి కనుక జీడిపప్పు అదంతా టేస్టీగా ఉండాలని కాసేపు ఉంచడం జరిగింది. తర్వాత దాంట్లో మునక్కాయలు వేయాలండి, మునక్కాయలు వేయాలి. తర్వాత కొత్తిమీర వేయాలి. కనుక ఆ కొత్తిమీర వేయడానికి మునక్కాయలు వేయడానికి ముందే మునక్కాయలు వేస్తే బాగోదని వేయలేదు. ఇలా మునక్కాయలను కొత్తిమీర వేయడానికి రెడీ అవుతుంది. మీరు ఒకసారి అలా వండి తినండి, ఎందుకంటే దీంట్లో అండి అలాగే ఉన్నది ఫ్యాటీ ఉంటుందండి, మంచి ఫ్యాటీ ఉంటుందండి. చెడు ఫ్యాటీ ఉండదండి, ఫ్యాట్ కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. కనుక మంచి నూనె, మంచి ఆకులు అలా వేసుకొని మంచిగా ప్రతిరోజు చేప తింటే చాలా మంచిదేనండి. ఎందుకంటే దీంట్లో ఉండే విటమిన్స్, దీంట్లో ఉండే ప్రోటీన్, దీంట్లో ఉండే మంచి కొలెస్ట్రాల్ బాడీకి ఎంతో మేలు చేస్తుంది. దానికోసం మీకు ఎన్నోసార్లు వీడియోలో చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు కొత్తిమీర వేస్తూ ఉన్నారు, కొత్తిమీర యాడ్ చేశారు. అలాగే ఆల్రెడీ వంట అయిపోయిందండి. ఇదిగోండి ఆల్రెడీ చేపలు కొరమైన కర్రీ, అలాగే ఇది చేపల పులుసు అండి, తలకాయలు. ఇదిగోండి ఇది బీన్స్, కొబ్బరి అన్నం, క్యారెట్, బీన్స్ అలాగే కొబ్బరితో తయారు చేసిన కిచిడి టైప్ అన్నం అండి. పెరుగండి, అలాగే సలాడ్స్ అండి. ఆల్రెడీ భోజనానికి చేస్తున్నామండి. ఎలాగుందో రుచి చూసి చెప్తా. ఇదిగోండి ఆల్రెడీ లెమన్ వేస్తున్నాను కొబ్బరి రైస్లోని, అలాగే కొరమీనలోని. ముందు సలాడ్స్గా ఒక ఉల్లిపాయ తింటూ ఉన్నాను, క్యారెట్ తోటి. ముందు కూడా సలాడ్స్ తినడం వల్ల మన కడుపుకి అనమాట మంచిదండి, ఇలాంటి ఫుడ్ తినేటప్పుడు. ఇది ఆల్రెడీ బీన్స్, క్యారెట్, కొబ్బరి వేసే రైస్ అండి ఇది. చాలా బాగుంది, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈరోజు కొరమీను, మునక్కాయ, అలాగే ఈ కిచిడి టైప్ అన్నం అండి ఇది. రైస్, కొబ్బరి రైస్ జ్యూస్తో తినమని మా మిస్సెస్ చెప్తున్నారు. మేము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండి, ఇదే మేము రోజల్లా తినేది. మళ్ళీ నైట్కి ఏమి భోజనం చేయం, ఇప్పుడే తింటాం. కనుక కొద్దిగా మంచి భోజనం చూసుకోవడం మంచిది. దీనివల్ల ఏంటంటే పోషకాలన్నీ మనకు ముందుకి, విటమిన్స్, పోషకాలు, ప్రోటీన్ మన ఒంటికి అందుతుంది. కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలి, అందుకోసం రైస్ తక్కువ తింటాం, ఒక్కపూటే తింటాం రోజుకి. గ్రేవీతో తింటే ఇంకా చాలా టేస్టీగా ఉందండి రైసు. దీంట్లో పచ్చి బఠానీ,
అలాగే బీన్స్, క్యారెట్ ఉన్నాయి, కొబ్బరి పాలు ఉంది. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఈ రైస్ ఎలా తయారు చేయాలో మరొకసారి వీడియోలో మీకు పెడతాను. చాలా బాగుంది గ్రేవీతోటి. జీడిపప్పు గ్రేవీ అండి ఇది, కొరమీనదని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.